గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ. తెలంగాణ ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి నరేష్ అగస్య డబ్బుల కోసం బ్యాంకు దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సౌదామిని పరియా అబ్దుల్లాతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్లు వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలిటరీ రాజ్కుమార్ కసిరెడ్డి, చిలిపి వంశీధర్ కోసి కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైల అడవుల్లో ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు ఈ నలుగురు కలిసి వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడం ఎందుకు, ఆ శవాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ఎందుకు, అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్ళిన వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, మధ్యలో ఓడరాజు యోగిబాబు ఎందుకు ఎంటర్ అయ్యాడు, చివరికి వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందా అనేది గుర్రం పాపిరెడ్డి కథ. డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్త ఏం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కాస్త గుర్రం పాపిరెడ్డిలో రొటీన్కి విభిన్నంగా కథను రాసుకున్న డైరెక్టర్. కథలో డార్క్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం, వాటిని మార్చడం, వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్ తో అలరించాడు. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం శవాల చుట్టూనే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో కథ వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్ కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్ట్ గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు స్క్రీన్ పై అలరించాడు బ్రహ్మానందం. కథలో కామెడీ పండిన కొన్ని సీన్స్ లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశం ఉన్న చోట ప్రేక్షకులను నవ్వించేశాడు. సింపుల్ కథను స్వతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. కోర్టు డ్రామా మొదలయ్యే కథలో సీరియస్నెస్ ని కనిపించకుండా చేశాడు. ఫ్రీ క్లైమాక్స్ లో కొంతవరకు కథ అక్కడక్కడ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరిగా రెండో భాగం లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు. ఎవరు అలా చేశారంటే లీడ్ రోల్లో నరేష్ అగస్య తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. పరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలిటరీగా రాజ్కుమార్, చిలిపిగా వంశీధర్ గౌడ్, గొయ్య పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్ర పెద్దగా ప్రాధాన్యత లేదు, ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఇదండి గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ. ఒకసారి వెళ్తే ఆనందంగా చూడొచ్చు, రెండోసారి కనుక వెళ్తే బోరింగ్ అనిపిస్తుంది.